నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 30th December 2012 నిఫ్టీ ఫ్లాట్ గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. 25,938 దగ్గర క్లోజ్ అయింది. కొంచెం ఇంట్రాడేలో వోలటాలిటీ ఎక్కువ ఉంది. F&O మంత్లీ ఎక్స్పైరీ, సో దాని నుంచి కూడా కొంచెం వోలటైల్ గా అనిపించింది మార్కెట్. బట్ క్లోజింగ్ వచ్చేసరికి ఫ్లాట్ గా క్లోజ్ అయింది. మనం సెక్టోరియల్ గా చూస్తే మెటల్ సెక్టర్ టాప్ పెర్ఫార్మర్ అనుకోవచ్చు. 2% పెరిగింది. తర్వాత PSU బ్యాంక్స్, ఆటో, కమోడిటీస్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ గా క్లోజ్ అయిన సెక్టర్స్. నెగటివ్గా క్లోజ్ అయిన సెక్టర్స్లో టాప్లో ఉంది రియాలిటీ, దాదాపుగా 0.84% డౌన్ అయింది. తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా డౌన్ అయింది. ఐటీ కొంచెం వీక్నెసే కనిపించింది. హెల్త్ కేర్ ఇండెక్స్, మిడ్ క్యాప్, సెలెక్ట్, FMCG, PSC, తర్వాత ఫార్మా, ఎనర్జీ ఇవన్నీ కూడా నష్టాల్లోనే క్లోజ్ అయిన సెక్టర్స్. నిఫ్టీ 50 స్టాక్స్ చూస్తే 17 స్టాక్స్ పాజిటివ్గా ఉంటే 33 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి ఈరోజు నిఫ్టీ 50లో. సో టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు శ్రీరామ్ ఫైనాన్స్. శ్రీరామ్ ఫైనాన్స్ గతంలో కూడా ఈ స్టాక్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆల్ టైమ్ హైలోనే ట్రేడ్ అవుతూ ఉంది. ఒక స్ట్రాంగ్ మొమెంటం చూపిస్తుంది. స్టాక్లో ఎక్కడ కూడా వీక్నెస్ లేదు. హిండాల్కో 2.21% పెరిగింది. సో నిన్న ఏదైతే ఫాల్ అయిందో అది మొత్తం ఈరోజు రికవర్ అయింది. స్ట్రాంగ్ ఉంది, మెటల్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. సో హిండాల్కోలో కూడా పాజిటివ్ మొమెంటమే ఉంది. లాంగ్ ఎంట్రీస్కి ప్లాన్ చేసుకోవచ్చు. అట్లనే బజాజ్ ఆటో ఈ 4 days కన్సాలిడేషన్ తర్వాత ఈరోజు బ్రేక్అవుట్ ఇచ్చింది. మేబీ హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. టాటా స్టీల్, మెటల్ సెక్టర్ అగైన్, M&M, JSW స్టీల్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది మ్యాక్స్ హెల్త్. సో కంటిన్యూస్గా వీక్నెస్ కనపడుతుంది ఈ స్టాక్లో. ఎనీ పుల్ బ్యాక్ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగానే వెళ్తుంది. సో స్ట్రాంగ్ ఫాల్ తర్వాత చిన్న పుల్ బ్యాక్, ఇది సస్టైన్ కాలేదు. ఫర్దర్గా వీక్నెస్సే కనపడుతుంది మ్యాక్స్ హెల్త్లో. అదేవిధంగా ఎటర్నల్ కూడా వీక్నెస్ అయ్యి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న గ్యాప్ క్లోజ్ అయింది, కానీ మూమెంటం వీక్గానే కనపడుతుంది. ఇన్ఫోసిస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, తర్వాత అపోలో హాస్పిటల్, ఇండిగోలో కూడా వీక్నెస్ అయింది. ఈ ఫాల్ తర్వాత ఒక రీట్రేస్ అయింది ప్రైస్. అక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్గా ఫాల్ అవుతూనే ఉంది. 5,018 దగ్గర క్లోజ్ అయింది. మేబీ ఇంకొంచెం వీక్నెస్ ఉండొచ్చు ఈ స్టాక్లో. అదేవిధంగా ఐషర్ మోటార్స్, HCL టెక్, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఈరోజు వీక్గా క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో 25,938 ఆల్మోస్ట్ నిన్న కూడా ఈ లెవెల్కి దగ్గరే క్లోజ్ అయింది. అండ్ ఈరోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఈరోజు క్లోజింగ్ ప్రైస్ 50 DMA అండ్ ఆల్సో మంత్లీ పివోట్ లెవెల్కి దగ్గరలో క్లోజ్ అయింది. అయితే మన కీ లెవెల్ కన్నా కింద నిన్న క్లోజ్ అయ్యాము. ఈరోజు అగైన్ అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ అయి కింద క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ కీ లెవెల్ మనకి మారిపోతుంది. సో మనం ఈ కీ లెవెల్ని మార్చుకుందాం. సో కీ లెవెల్ వచ్చి ఇప్పుడు 26,100. సో 26,100 కన్నా పైకి వెళ్తేనే మనం ఒక పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయొచ్చు, కానీ అదర్వైజ్ కొంత సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. మనం 26,100 మన కీ లెవెల్ ఇప్పుడు. సో ఈ లెవెల్ బ్రేక్ అయ్యి పైకి వెళ్తేనే మనం ఒక పాజిటివ్ బయాస్, కానీ అదర్వైజ్ కొంత నెగిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేయొచ్చు. ఏదైనా పుల్ బ్యాక్స్ ఇస్తే అది మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం వీక్నెస్సే కనపడుతుంది. ఈ డోజీ బ్రేక్అవుట్ కోసం చూడాలి. అప్ సైడ్ బ్రేక్ చేస్తేనేమన్నా 26,100 వరకు వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే 25,833 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి కిందకు వెళ్తే మాత్రం కొంచెం వీక్నెస్ ఎక్కువ ఉండొచ్చు. మేబీ 25,700 వరకు రావడానికి అవకాశం ఉంది. ఇట్లా లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయింది ఈరోజు. అండ్ మన లెవెల్స్ ప్రకారం చూసినా కానీ నిన్న మనం ఏదైతే మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నామో మన కీ లెవెల్కి దగ్గరలో సపోర్ట్ తీసుకొని 59,145 వీక్లీ పివోట్, దానికి దగ్గరలో 59,171 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు సేమ్ లెవెల్స్ వర్కౌట్ అయితే మనకి 58,680 మన కీ లెవెల్, ఇదే స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. కొంచెం హైయర్ లెవెల్కి వెళ్తే 59,720 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. కొంచెం పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేసుకోవచ్చు. ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే ఒక 50-60 పాయింట్స్ స్టాప్ లాస్తోనే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో మనం రోల్ ఓవర్స్ చూస్తున్నాం, ఎందుకంటే ఎక్స్పైరీ అయిపోయింది. ఈ ఎక్స్పైరీ నుంచి నెక్స్ట్ ఎక్స్పైరీకి ఎంత రోల్ ఓవర్ జరిగింది అనే దాన్ని బట్టి మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే మనకి హైయెస్ట్ రోల్ ఓవర్ కనిపించింది టోరెంట్ ఫార్మా. ప్రైస్ డౌన్ అవుతూ రోల్ ఓవర్ జరిగింది ఇందులో. సో ఇది మనకి కొంచెం కన్సర్న్స్గా తీసుకోవచ్చు.
అదేవిధంగా నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్, బజాజ్ ఆటో, వోల్టాస్, పీజీఈఎల్, డాక్టర్ రెడ్డి, ఎరిడా, అపోలో హాస్పిటల్, పాలసీ బజార్, మ్యారికో, తర్వాత నౌకరీ, ఒబెరాయ్ రియాలిటీ, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్, వీటన్నిటిలో కూడా మోర్ దెన్ 90% రోల్ ఓవర్ జరిగింది. సో ఏదైతే హైయెస్ట్ రోల్ ఓవర్ జరుగుతుందో ఆ స్టాక్లో కొంతవరకు మనకి టెక్నికల్ లెవెల్స్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తాయి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. సో అట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇట్లాంటి స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు. అయితే ఈరోజు మనం తీసుకునే 2 స్టాక్స్ కూడా ఈరోజు టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ నుంచి తీసుకుందాం. టాప్ గెయినర్ వచ్చేసి మనకి శ్రీరామ్ ఫైనాన్స్. అది ఫస్ట్ మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. దానికి ఇది శ్రీరామ్ ఫైనాన్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి ఒక స్ట్రాంగ్ మూమెంటం చూపించింది ఈరోజు. ఈ ర్యాలీ ఇక్కడ ఓన్లీ 2 డేస్ చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది అంతే, పెద్దగా స్ట్రాంగ్ మూమెంటం కూడా ఇవ్వలే మనకి డౌన్ సైడ్కి. అండ్ స్ట్రాంగ్ సపోర్ట్, ఈరోజు స్ట్రాంగ్ క్యాండిల్ మళ్ళీ. ఇది కొంచెం హైయర్ లెవెల్కే వెళ్ళొచ్చు రాబోయే రోజుల్లో. అయితే ఒకటి మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తానికి కొన్ని లెవెల్స్ ఉన్నాయి. 995 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఈ ర్యాలీ కంటిన్యూ అయితే ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ కావచ్చు, మేబీ 1000 లెవెల్ని కూడా టెస్ట్ చేయొచ్చు. అయితే ఎంట్రీ కోసం మాత్రం చిన్న పుల్ బ్యాక్స్ చూసుకోవాలి, లేదా ఈ రేంజ్ బ్రేక్అవుట్ చూడాలి. 4 డేస్ ఒక రేంజ్లో ట్రేడ్ అయింది, ఆ రేంజ్ బ్రేక్అవుట్ కోసం చూడాలి. సో మనకి ఈరోజు హై స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. 985 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అక్కడి నుంచి మనకి ఒక అబౌట్ 25 to 30 పాయింట్స్ అప్ సైడ్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా మనం రేంజ్ చూసుకొని ఆ రేంజ్ బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది శ్రీరామ్ ఫైనాన్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి మ్యాక్స్ హెల్త్. ఇక్కడ కూడా చూస్తే ఇది కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంది. ఈ డ్రాప్ తర్వాత చిన్న పుల్ బ్యాక్, డ్రాప్, మళ్ళీ పుల్ బ్యాక్, మళ్ళీ డ్రాప్ అవుతుంది. సో దీంట్లో వీక్నెస్సే కనపడుతుంది స్టాక్లో. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1040 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చి మనకి 1065, అది మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో 1065 దగ్గరికి వస్తే మాత్రం మనం ఒక షార్ట్ ఎంట్రీకి తీసుకోవచ్చు. 65 ఎగ్జాక్ట్ ఫిగర్గా కాకుండా 1060 నుంచి 65 ఒక 5 రూపీస్ జోన్ అనుకోవచ్చు మనం. అక్కడ మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ వచ్చి 1082 దగ్గర ఉండాలి. సో 20 డేస్ సింపుల్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 1082 ఉంది. 1082 కన్నా పైకి వెళ్తేనే కొంచెం పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు, కానీ అదర్వైజ్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి ఈ స్టాక్లో. ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం షార్టింగ్ చేస్తామో, చేసిన తర్వాత మన ప్రాఫిట్ టార్గెట్ కోసం లోయర్ లెవెల్లో ఎక్కడైతే ఒక స్ట్రాంగ్ డిమాండ్ ఏరియా ఉందో అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అది 965 నుంచి 945 మధ్యలో ఉంటుంది. మేబీ 965 ఆ రేంజ్కి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1040 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. 1065 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.